హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సందైతే మన రేషన్ కార్డులో ఇవ్వడం అయితే స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన సంది అప్రూవ్ అయిన వాళ్ళందరికీ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు కదండి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆగస్టు 10 వరకు అన్ని జిల్లాల్లో అందరికీ ప్రతి ఒక్కరికి కార్డ్స్ అయితే అప్రూవ్ అయిన వాళ్ళకి కార్డ్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పారు కదండి. ఈరోజు అయితే మాకైతే కార్డ్ అయితే వచ్చిందండి. మరి ఇదే ఒరిజినల్ కార్డా లేకపోతే వేరే ఇంకేమైనా వస్తుందా తెలియదండి. ఇగో మాకు ఇచ్చిన కార్డ్ అయితే ఇలా ఉందండి. ఒక పేపర్లో ఇట్లా వచ్చిందండి. నేను యూస్ చేసినప్పుడు ఫొటోస్ కూడా వచ్చినాయి, కానీ మాకైతే ఫోటో రాలేదండి. ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అటొకరు ఇటొకరు ఇద్దరు ఉన్నారండి. తెలంగాణ ఆహార భద్రత కొత్త రేషన్ కార్డులు అని ఉందండి. ఒక నెంబర్ ఉంది. ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇక్కడ నా నేమ్ ఉందండి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరుంటే వాళ్ళ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇక్కడ మ్యాటరు తెలంగాణ రాష్ట్రంలో 9-10 years తర్వాత ఇందిరమ్మ రాజ్యం కొలువైన తీరింది, మేము కొత్త రేషన్ కార్డు ఇచ్చినామని ఇక్కడ రాసిర్రండి. ఇక్కడ నేమ్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేమ్స్, వాళ్ళు ఏ మినిస్టర్ అనేది రాసిందండి. ఇక్కడ కింద రేషన్ కార్డ్ నెంబరు, అలా రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది నేమ్స్, మీ షాప్ నెంబర్ అండి, షాప్ నెంబరు, ఫోటో, మొత్తం ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు మెంబర్స్ అనేది మెంబర్స్, ప్రతి నెల ఎన్ని కిలోలు వస్తాయి మీకు. 3 members ఉంటే 18 kgs, అట్లా 4 members ఉంటే 24 kgs, అట్లా ఇంతే ఉందండి కార్డ్ అయితే. మరి ఇదే కార్డా లేకపోతే ఇంకా వేరే ఒరిజినల్ కార్డ్ ఏమైనా ఇస్తారైతే తెలియదు. మాకైతే ఈ కార్డే వచ్చిందండి. మరి అంత న్యూస్లో చెప్పినట్టు స్మార్ట్ కార్డ్స్ వస్తే బార్కోడు స్కానర్ పెట్టి వస్తుంది, ప్రతి నెల మన స్కానర్ పెట్టి తీసుకోవాలని చెప్పారు కదండి. అదైతే ఏం కాలేదు, ఫోటో అయితే ఏం కాలేదండి. ఈ విధంగా అయితే కార్డు వచ్చింది. నాకైతే ఈ విధంగా నచ్చిందని మాకు ఈరోజు కార్డు డిస్ట్రిబ్యూట్ చేశారండి. మా రేషన్ డీలర్ ఫోన్ చేసి రమ్మంటే వెళ్తే మాకైతే ఈ కార్డు ఇచ్చిందండి. ఈ కార్డులో మధ్యలో అభయాస్తం అనే గుర్తు కూడా ఉందండి. ఇక్కడ అభయాస్తం అనే గుర్తు కూడా ఉంది. మీకు ఒక డౌట్ రావచ్చు, మా నాట్ ఎగ్జిస్టింగ్ కీ రిజిస్టర్ అని వస్తుంది, మా కార్డు వస్తుందా అని. ఏమంటే అది కూడా తెలియదండి. మరి నాట్ ఎగ్జిస్టింగ్ కీ రిజిస్టర్ వాళ్ళకి ఇలాంటివి ఇస్తారా ఇయ్యరా అనేది తెలియదండి. మరి ఏదైతే మీకు కనుక్కొని చెప్తానండి. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాలతోనైతే మేము ముందుకు వస్తానండి. తెలియని విషయాలు తెలియజేస్తాను. ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓకే అండి, బాయ్.